హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ పసుపులేటి సుధీర్, పీడియాట్రిషియన్. చిన్నపిల్లల్లో వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వైటమిన్ డి గురించి మీకు తెలిసిందే. చిన్నపిల్లల ఎముకల గ్రోత్ అంటే బోన్ గ్రోత్కి వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వైటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల్లో బోన్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు. సో ఇలాంటప్పుడు ఏమవుద్దంటే పిల్లలు చాలా పొట్టిగా ఉండటం, లేదు కాళ్ళు వంకర కాళ్ళు, దొడ్డి కాళ్ళు ఇట్లాంటివి రావడం అనేది జరుగుతాయి. అలాగే చిన్నపిల్లల్లో పళ్ళు రావడానికి కూడా వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు పళ్ళు చాలా లేట్గా వస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఏంటంటే తరచుగా కండరాల నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అండ్ వెన్ను నొప్పి ఇట్లాంటి కంప్లైంట్ చేస్తూ ఉంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వైటమిన్ డి బాడీలో సరిగ్గా లేకపోతే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో మీ పిల్లలు ఇటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నట్టయితే పీడియాట్రిషియన్ కలిసి సరైన మోతాదులో వైటమిన్ డి తీసుకోండి. థ్యాంక్ యూ.